హాయ్ సార్, నా పేరు ప్రశాంత్. సార్ సార్ మీ పేరు? నా పేరు తిరుపతిరావు సార్. ఖమ్మం నుంచి వచ్చాను నేను. మీరు ఏం చేస్తారు సార్? జూనియర్ కాలేజ్లో గవర్నమెంట్ టీచర్. ఓకే, సో ఏం సబ్జెక్ట్ సార్? మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తాను. ఓ, మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ సార్ ఇవాళ మీరు అజా కోడింగ్ ట్యూటర్కి వచ్చారు. సార్. సార్ దేని గురించి వచ్చారు అజా కోడింగ్ ట్యూటర్? అజా కోడింగ్ ట్యూటర్ అంటే నేను దీనికంటే చాలా ముందు చాలా ఇన్స్టిట్యూట్ ఎక్స్ప్లోర్ చేశా. ఓ, అంటే మా బాబు బీటెక్ రీసెంట్ పాస్ అవుట్ అనమాట. ఓకే. ఇక దాని తర్వాత ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత మరి జాబ్ కోసం సెర్చ్లో భాగంగా స్కిల్స్ ఉంటేనే మనకి జాబ్ వచ్చే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. స్కిల్స్ లేకపోతే జాబ్ రాని పరిస్థితి. సో దీనిలో భాగంగా నేను చాలా ఇన్స్టిట్యూట్ ఎక్స్ప్లోర్ చేశాను. అంటే ఎడ్యుకేషన్ దాంట్లో ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు అందరూ, కంప్యూటర్ సైన్స్, ఐదర్ సివిల్, మెకానికల్, ఏదైనా. వాళ్ళు ఏంటంటే సార్, నేను నాకున్న వాడు చెప్పిన మా బాబు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అక్కడ థియరిటికల్గా చెప్తున్నారు తప్ప నుంచి ప్రాక్టికల్గా అయితే నాలెడ్జ్ లేదు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అసలు లేదు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నేను ఇక్కడ రాకంటే ముందు చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్ గురించి ఎక్స్ప్లోర్ చేశాను నేను. అక్కడ కూడా అదే పరిస్థితి ఉందని గమనించా. సో ఈ అజాలో నేను వచ్చి ఇక్కడ చూసా. నేను డైరెక్ట్గా లైవ్గా సార్తో మాట్లాడా. ఫణిరాజు గారితో కలిసారు? చాలాసేపు మాట్లాడా. 2 hours. సారు అభిప్రాయం కూడా ఏంటంటే పిల్లలకి థియరిటికల్ నాలెడ్జ్ కంటే కూడా ఎంతవరకు ప్రాక్టికల్ నాలెడ్జ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మేము దాని మీద ఫోకస్ చేస్తాం సార్ చెప్పేది. అంటే ఇవాళ రేపు కంపెనీస్కి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఐదర్ ఇన్ఫోసిస్, టాటా, ఈ కంపెనీస్ అన్నిటికీ ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి. కానీ జాబ్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా కంపెనీస్ కావాల్సిన రిసోర్స్ కావాలి వాళ్ళకి. కానీ వీళ్ళ మధ్యలో స్కిల్స్ అనేది ఉండట్లేదు. గ్యాప్. వీళ్ళకి స్కిల్స్ రిసోర్స్ కావాలి, వీళ్ళకేమో స్కిల్స్ ఉండట్లేదు. ఇండస్ట్రీకి ఏది అవసరమో పిల్లల దగ్గర అది ఉండట్లేదు. కేవలం ఏంటంటే సర్టిఫికేట్ మాత్రం ఉన్నట్టు ఉంటాం చేతులు. సో దాన్ని ఖచ్చితంగా ఫిల్ చేయడం కోసం సార్ అయితే ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆలోచన విధానం నాకు నచ్చింది. అన్ని ఇన్స్టిట్యూట్స్కి అంటే ఇది ఒక డిఫరెంట్గా నాకు నా అన్వేషణలో భాగంగా నాకు తెలిసింది. అయితే సార్, ఇన్స్టిట్యూట్లో మనం ఓన్లీ కోర్స్ నేర్చుకుంటాం. ఇక్కడ ఫణిరాజు గారు చెప్పేది ఏంటంటే అజాలో ఇంటర్న్షిప్ ఇస్తాం, దాంట్లో మీకు కోడింగ్ నేర్పిస్తాం. కోడింగ్, హ్యాండ్స్ ఆన్ కోడింగ్ వస్తే మీకు రేపు ఏ ప్రాజెక్ట్లో వేసినా కూడా. యాక్చువల్గా సార్ చెప్పింది ఏంటంటే ఇది ఇన్స్టిట్యూట్ కాదు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ కాదు. జాయిన్ కావడంతోనే ఒక సాఫ్ట్వేర్ జాబ్, ట్రైనీ సాఫ్ట్వేర్గా జాయిన్ అవుతున్నారు. వాస్తవంగా ఎక్కడైనా సరే మనకి డైరెక్ట్గా జాబ్స్ వితౌట్ అసలుకి స్కిల్స్ లేకుండా జాబ్స్ ఇస్తారా? జాబ్ జస్ట్ 6 months 9 months ట్రైనింగ్. అవును. ఆ ట్రైనింగ్లో వాళ్ళని ఒక నిష్ణాతుగా తీర్చిద్ది మళ్ళీ ఇక్కడే జాబ్ ఇస్తున్నారు సార్. కంటిన్యూయేషన్ ఆఫ్టర్ 6 or 9 months వాళ్ళు ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్. 6 months 9 months సమయంలో కూడా ఇంటర్న్షిప్ ఇచ్చి వాళ్ళకి పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయించి వాళ్ళు అప్పటి నుంచి ఒక ఎంప్లాయీస్గా వాళ్ళకి పిఎఫ్. కోచింగ్ ఇన్స్టిట్యూట్ కాదు ఇది, ఒక డైరెక్ట్గా జాబ్. అది నాకు ఆ విధానం నచ్చింది. ఎక్కడ కూడా అంత భరోసాగా చెప్పేటటువంటి విధానం ఎక్కడ లేదు, ఏ ఇన్స్టిట్యూట్లో లేదు. ఇంకోటి ఏంటి, ఏ ఇన్స్టిట్యూట్ చూసినా కానీ ఎక్కువ మంది ఉండి ఒక క్రౌడీగా ఉండి కనీసం ఇక్కడ మన ట్రైనింగ్ రూమ్ చూసారు కదా మీరు, 20 to 25 members కంటే తక్కువ మంది ఉన్నారు. పిల్లలు ఫోకస్గా ఉన్నారు. ఇక్కడ వచ్చి చెప్పే ఇన్స్ట్రక్టర్స్ కూడా ఇండస్ట్రీలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళ ప్రాజెక్ట్స్ లో ఉన్న వాళ్ళు ట్రైనర్స్ కాదు, వాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇక్కడ వచ్చి చేస్తున్నారంటే అది నాకు చాలా నచ్చింది సార్. అది ఎందుకంటే చెప్పేవాళ్ళు, నేర్పించేవాళ్ళు ఇండస్ట్రీలో ఏదో జరుగుతుంది అది కాదు కదా. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇండస్ట్రీకి ఏ అవసరమో వాళ్ళు ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కదా. ప్రాక్టికల్గా ఉంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇక్కడ ఖచ్చితంగా అవైలబుల్గా ఉంది అనిపించింది నాకు. ఓకే. అంటే ఫణిరాజు గారు చెప్పిన విధానం కానీ ఇప్పుడు మీతో 2 hours స్పెండ్ చేశారు సార్. అసలుకి ఇంత వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సారు చాలా వాల్యూస్ ఉన్న మనిషి, నాకు అర్థమైంది. ఖచ్చితంగా తను ఏదైతే చేయాలనుకుంటున్నారో సార్ ఖచ్చితంగా ఆ విషయం పట్ల పర్ఫెక్ట్ అవగాహన ఉంది. ఓకే. తర్వాత పిల్లలకి వాస్తవంగా సారు చెప్పిన విధానం ఏంటంటే ఒక స్టూడెంట్ని స్కిల్ఫుల్గా
డెవలప్ చేయడం అనేది మన యొక్క అంతిమ లక్ష్యం. అవును. అక్కడ ఆల్రెడీ చదువుకొని అక్కడ చదువుకున్నారు కానీ వాళ్ళకి స్కిల్ లేదు. ఆ స్కిల్ గ్యాప్ అనేది ఖచ్చితంగా భర్తీ చేస్తేనే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీలో జాబ్ వచ్చే పరిస్థితి ఉంది. జాబ్ లేక కాదు, స్కిల్డ్ పర్సన్స్ లేక అనేది మాత్రం అర్థమవుతుంది. కరెక్ట్ సార్. అది మాత్రం మారిన పరిస్థితికి అనుగుణంగా మనం మారాలి. అట్లా మారితేనే మనం ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుంటాం. అంటే మేము రీసెంట్గా ఒక వీడియో చేసినాం సార్ దాని గురించి. ఏది అప్పట్లో మీకు ఐటీఐ చేసిన తర్వాత అంటే మీ ఏజ్ అప్పట్లో ఐటీఐ చేసిన తర్వాత డెఫినెట్గా ఇంటర్న్షిప్ లాగా అప్పుడు మీకు అప్రెంటిషిప్ చేస్తేనే దానికి వాల్యూ ఐటీఐ అంతే వాస్తవం. ఇప్పుడు కూడా మేము చెప్పేది అదే, ఒక ఇంటర్న్షిప్ చేయండి. అజా అనే కాదు, ఎక్కడైనా ఇంటర్న్షిప్ చేస్తే మీకు స్కిల్స్ అనేటివి వస్తాయి. స్కిల్స్ నేర్చుకొని మీరు ఆ అర్హత పొందిన తర్వాత జాబ్లో ఫస్ట్ ఎంట్రీ కండి ఐటీలోకి. తర్వాత మీరు ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ రావడానికి శాలరీస్ హై ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఆ హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి, మీరు స్కిల్స్ నేర్చుకోవాలి. ముందు స్కిల్స్ నేర్చుకోవడం మీద మనం ఫోకస్ చేస్తే ఎంటర్ అవుతారు, ఐటీలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్ కంపెనీసే మీకు హై శాలరీస్ ఇచ్చి తీసుకుంటారు. వాళ్ళే ఏ కంపెనీ ఉన్నా పిలుస్తారు వాళ్ళు. వస్తాం సార్. పిల్లలకి ఆ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా స్కిల్స్ మీదే మనం ఫోకస్ చేయాలి. నేను చూసింది ఏంటంటే స్కిల్స్ మీదే, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం అది సార్. అంటే మనకి కోడింగ్ ట్యూటర్స్ బయట ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్తారు సార్ 1-2 అవర్స్. దాని తర్వాత వీళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఫ్లోర్ మీద మేనేజర్స్ ఉంటారు. మేనేజర్స్ కంపల్సరీ వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా అప్పుడే అదే క్షణంలో క్లారిఫై చేస్తారు. దానికి వీళ్ళకి ఏమైతే అంటే అసైన్మెంట్స్ ఇచ్చినా కూడా డిలే కాదు, వాళ్ళకి ఇమీడియట్గా క్లారిఫై చేస్తే వాళ్ళకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. అదే ఇన్స్టిట్యూట్స్లో అనుకోండి, మీరు ఇవాళ మీకు డౌట్ వస్తే రేపు వాళ్ళు ఆ 2000 మంది 200 మంది మధ్యలో అడగడానికి కూడా అడగడానికి సంకోచిస్తారు. వాస్తవం. ఇండివిజువల్గా వాళ్ళని కలవడానికి కూడా ఉండదు. ఆ ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. మెయిన్గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికే మన అజా కోడింగ్ ట్యూటర్ అని పెట్టాం సార్. మీలాంటి వాళ్ళు కొంచెం అంటే చూసే వాళ్ళకి చెప్తే కూడా స్కిల్స్ నేర్చుకోండి ఫస్ట్. ఐదర్ అజా ఏంటంటే సారు నాకు నచ్చిన అంశం ఏంటంటే పేరెంట్స్ రమ్మంటున్నారు. పేరెంట్స్ అంటే జనరల్గా ఏంటంటే పేరెంట్స్ ఇప్పుడు నేర్చుకునే పిల్లలు కదా, అయినా సార్ ఏమన్నారంటే పేరెంట్స్ మీరు వచ్చి చూడండి. పేరెంట్స్ని ముందు సార్ ప్రాసెస్ చేస్తున్నారు. అది నాకు చాలా నచ్చింది విషయం. పేరెంట్స్ వచ్చి చూడటం అంటే ఎక్కడ ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా నేను చూడలేదు. అంటే అమౌంట్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇందులో ప్రతి ఒక్క పేరెంట్ కూడా వచ్చి మా అబ్బాయికి ఇది ఇక్కడ ఇవాళ నేర్పిస్తున్నారు, మా అబ్బాయిని ఇలా తీర్చిదిద్దుతారని పూర్తి అవగాహన ఉంటేనే మేము ఫస్ట్ 15 రోజులు కూడా ట్రయల్ పీరియడ్ నేను చాలా ఆశ్చర్యపోయా. అంటే 15 days ఒక ట్రయల్ పీరియడ్ ఇచ్చి మీరు చెక్ చేసుకోమని అసలుకి చెప్పడం అనేది నిజంగా ఎంత గట్స్ ఉండాలి. అంటే మన కాన్సెప్ట్ మీద మనకు అంత నమ్మకం కాబట్టి అది అసలు ఎవరైనా చెప్తారా? ఏ ఇన్స్టిట్యూట్ అన్నా అట్లా ఓపెన్గా 15 days తీసుకోండి, ఇంకో 15 days రిఫండ్ పాలసీ ఇచ్చారు. రిఫండ్ పాలసీ ఇంకా 15 days ఉంటుంది. అదే నిజంగా అది టోటల్ అమౌంట్ రిఫండ్ చేస్తాం. అంటే 1 month ఇంచుమించుగా. అంటే మేము చేసేది డబ్బు గురించి కాదు. ఇక్కడ డబ్బు డెఫినెట్గా మాకు కూడా అవసరం, మేము కూడా సంపాదించాలి. కానీ మెయిన్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న సంకల్పంతో పెట్టింది అదే. ఈ రిఫండ్ పాలసీ తర్వాత ట్రయల్ పీరియడ్ అనేది కూడా నాకు బాగా నచ్చినాయి సార్. ఎందుకంటే ఏదో మీరు వచ్చి వెంటనే జాయిన్ కాండి, లేకపోతే ½ an hourలోను 1 hourలోను, సార్ అదే చెప్పిండు 1 hourలోను మీరు జాయిన్ అవ్వటం కాదు, మీరు చూడండి ఇక్కడ జాయిన్ కాండి. 2 weeks చూడండి. 2 weeks చూడటం అంటే 2 weeksలో వాళ్ళకి 15 days పూర్తి అవగాహన వచ్చింది కదా. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి చూడొచ్చు కదా. చూడొచ్చు. అది ఇంకంతకంటే భరోసాగా ఎవరు చెప్తారు? పేరెంట్స్ కూడా వచ్చి సార్కి ఇప్పుడు జాయిన్ అయినాక కూడా వాళ్ళ అబ్బాయి 2 months తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా వాళ్ళు డిస్కషన్ అయినప్పుడు ఫణిరాజ్ గారికి ఫోన్ చేసి చెప్తుంటారు, సార్ మా అబ్బాయి చాలా మారిపోయాడు, అప్పటికి ఇప్పటికీ ఆయన మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ కనబడుతుంది అంటుంటారు. అవన్నీ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల వచ్చే కాన్ఫిడెన్స్. స్కిల్స్ మీరు అన్నది కరెక్ట్ సార్. స్కిల్స్ ఉంటే కాన్ఫిడెంట్ వేరే తిరిగి ఉంటుంది. స్కిల్ లేకపోతే ఇప్పుడు ఏదన్నా
స్కిల్ లేనప్పుడు వాడిని ఏదైనా క్వశ్చన్ అడిగినా వాడు చెప్పలేడు సమాధానం కదా, ఏదైనా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పలేడు. అది స్కిల్డ్ ఉంటే వాడికి సబ్జెక్ట్ పట్ల అవగాహన స్కిల్ ఉంటే అది చెప్పే సమాధానం వేరే తిరిగి ఉంటుంది. అవును సార్. సో అది నాకు ఒక అంశం బాగా నచ్చింది ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మా తరఫున ఒక డైరీ అండ్ మాజా కోడింగ్ ట్యూటర్ పెన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు అంటే పిల్లలకి కూడా ఫస్ట్ మనం చెప్పేది స్కిల్స్, ఓన్లీ ఫోకస్ ఆన్ స్కిల్స్. మీరు ఫ్యూచర్లో ఐటీలోకి రావాలనుకుంటున్నారంటే మీరు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ఒక క్లారిటీతోని ముందుకెళ్ళండి. స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. వాస్తవం సార్. అది ఫస్ట్ కాడ నుంచి కూడా ప్రతి స్టూడెంట్ కూడా చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ని స్కిల్స్ని అవగాహన పెంపొందించుకోవటమే. ఇప్పుడు నేను మ్యాథ్స్ కూడా పిల్లలకి అదే చెప్తుంటా. మ్యాథ్స్ పట్ల కూడా మీ స్కిల్స్ ఉంటేనే మీరు రేపొద్దున జీవితంలో ఏదైనా రాణించగలుగుతారు. మ్యాథ్స్ పట్ల స్కిల్స్ లేదనుకో మీరు రాణించలేరు. అట్లాగే ఇంజనీరింగ్ అయినా ఏదైనా సరే మనం ఏదో చదువుకున్నాం అట్లా కాకుండా ఒక స్కిల్స్ పెంపొందించడం మీద ప్రతి స్టూడెంట్ కూడా దాని మీద దృష్టి పెట్టాలి. నిజంగా ఇప్పుడున్న జనరేషన్లో ఆ స్కిల్స్ పెంపొందించుకోవడం మీద పిల్లలు జస్ట్ దృష్టి పెట్టట్లేదు. లైట్ తీసుకుంటారు. 4 years అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. అప్పటి నుంచి 4 years అయిన తర్వాత చూస్తే వాడికి చూస్తే జీరో స్కిల్స్తో వాడికి జాబు ఎట్లా ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ ఇచ్చుద్ది? మరి నాకు 10 lakhs ప్యాకేజ్ కావాలి, 9 lakhs ప్యాకేజ్ కావాలంటే నీకు పెద్ద కంపెనీలలో కావాలి కోరికలు మీరు వితౌట్ స్కిల్స్ ఎట్లా కుదురుద్ది? ఫస్ట్ స్టూడెంట్ అనే వాళ్ళు ఏం చేయాలంటే స్కిల్స్ పెంపొందించుకోవడం మీద ఫస్ట్ వాళ్ళు ఫోకస్ చేయాలి. వాస్తవం. అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కిల్స్ బట్టి వాళ్ళకి ఆటోమేటిక్ ప్యాకేజ్ వచ్చింది. ఇలా పేరెంట్స్తో మాట్లాడడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది సార్. నేను స్వయంగా కావాలని వచ్చా. ఖమ్మం నుంచి వచ్చా. నేను తెల్లారుజామున 5 బయలుదేరి వచ్చా. మీ కాలేజ్ పేరు? నేను గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్. అయితే సోషల్ మీడియా ద్వారా అది కాదు మనకు తెలుసుకోవాల్సింది. డైరెక్ట్గా మనం వచ్చి లైవ్గా చూసింది నేను చూసా స్టూడెంట్స్తో మాట్లాడా, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది సోషల్ మీడియా ద్వారా ప్లాట్ఫామ్ మీద చెప్పారని కాదు. మీ అబ్బాయి కూడా ఇక్కడ 15 రోజులు మిగతా వాళ్ళందరితో మాట్లాడొచ్చు. 15 రోజులు ట్రయల్ పీరియడ్ ఇస్తున్నారు. ఇంకెంతకంటే ఏ ఇన్స్టిట్యూట్లో ఇంకా ఆఫర్ ఇస్తారు? థ్యాంక్ యూ. నాకు సార్ మాకు 15 days ట్రయల్ పీరియడ్ అంటుందో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే ఎంత కాన్ఫిడెంట్ చెప్తుంటే చెప్తారు ఎవరైనా కాన్సెప్ట్ మీద 15 days ట్రయల్ పీరియడ్, 15 days రిఫండ్ పాలసీ, 5,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనేది 2027 వరకు అనేది ఒక గోల్ సార్. గోల్ ఓరియంటెడ్గా ఉన్నారు. వాస్తవం అన్ని ఫోకస్ కానీ గోల్ కానీ కంపల్సరీ టైమింగ్ లైన్ కానీ అన్ని ఆ దృష్టిలో పెట్టుకునే రాత్రి పగలు పనిచేస్తారు సార్. ఓకే సార్, థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.